ఈ విశ్వంలో ప్రతి జీవి పుట్టకముందే ఒక కథగా రాయబడుతుంది. ఆ కథను రాసేది విఘ్నాధిపతి వినాయకుడు. ఆ సమయంలో మహర్షి వాల్మీకి అక్కడికి చేరుకున్నారు. వినాయకుడు రాస్తున్న ఆ పవిత్ర గ్రంథాన్ని చూసి ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఆ లేఖనంలో ఒక కొత్త జీవితం ఆరంభం కనిపించింది. ధర్మం, ధైర్యం, జ్ఞానం, ప్రేమ, శాంతి, బలం. ఆ కథ ముందుకు సాగింది. అత్యుత్తమ గుణాలతో భూమిపైకి రానున్న ఒక చిన్న దేవత కథ. ఆ గుణాలన్నీ దేవతల ఆశీర్వాదాలుగా మారి ఆకాశం నుంచి వెలుగులై ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించాయి. ఈ సమస్త దివ్య గుణాల ఆశీస్సులతో, దేవతల కరుణా కటాక్షంతో, విఘ్నేశ్వరుని ఆశీర్వాదాల మధ్య ఈ చిన్నారికి అందిస్తున్న అందమైన పేరు